రే నేను మళ్ళీ చెప్తున్నాను, నేను నిన్నే నమ్ముకున్నాను. నా మీద నమ్మకం ఉంది కదా, నేను చూసుకుంటాను. అవును, ఎవరా మీ ఇద్దరు? నేను 2 hours నుంచి గమనిస్తున్నాను, ఇక్కడే కూర్చుని ఏదేదో మాట్లాడుకుంటున్నారు. ఊరికే క్వశ్చన్స్ అడుగుతున్నాను. క్వశ్చన్స్ అడుగుతున్నావా? అవేవో మీ స్కూల్లో అడగచ్చుగా, ఇలా పబ్లిక్ లోనే అడగడం. లేదు సార్, డౌట్. ఈ కృష్ణమూర్తి మీదే కుప్పికంతలా? వీడేమో 10 రోజులు ఉంది కదా నేను చూసుకుంటాను అంటున్నాడు, నువ్వేమో నిన్నే నమ్ముకున్నాను నన్ను వదిలేయకంటున్నావు. ఇదేమన్నా కోల్ మనగానా? అంకుల్ నేను నిజంగానే క్వశ్చన్స్ అడుగుతున్నాను అంకుల్. నువ్వు ఏమడుగుతున్నావు నాకు తెలీదు. నేను లవ్ చేస్తున్నాను, నువ్వు లేకపోతే బతకలేను, ఇద్దరం లేచిపోయి పెళ్లి చేస్తున్నావుగా. స్కూల్ ఎగ్గొట్టి మీ కుటుంబానికి ఎలా తలంపులు తేవాలని చూస్తున్నారు అంతేగా. ఇదేనా క్వశ్చన్స్ అడిగే లక్షణం? నిజంగా నేను క్వశ్చన్స్ అడుగుతున్నాను అంకుల్. నీతో మాట్లాడి పోలీసులకు ఫోన్ చేస్తాను, అంతా వాళ్ళు వచ్చి. అయ్యో పోలీసులకి ఫోన్ చేయొద్దు అంకుల్, మా పరువు పోతుంది. కావాలంటే మా నాన్నకి చేయండి. మీ నాన్న ఫోన్ నెంబర్ ఏంటి? 9860048375. నీ పేరేంటి? ఎస్ విమల. ఎవడా అదే? విమలని కన్నా దున్నపోతా, ఇలాంటి పిల్లల కన్నా పెట్టరా? నడి రోడ్లో వయసుకు రాడుతూ గంటల కొద్ది మాట్లాడుతుంది, నువ్వే పట్టించుకోవా? మీరు అనుకుంటున్నట్టు ఏం లేదు అంకుల్, మేము ఊరికే మాట్లాడుతున్నావు. నువ్వు వెంటనే ఏం చేస్తావంటే రాజీవ్ నగర్ హౌసింగ్ బోర్డుకి వచ్చి నీ కూతురు నువ్వు తీసుకెళ్ళిపోతావు. ఓకే, నేను కాంప్రమైజ్ అవ్వాలంటే. వదిలితే పారిపోదావా? మీ వాళ్ళు వచ్చేదాకా ఇక్కడే ఉండండి, చూసుకోండి. ఏంటా కృష్ణమూర్తి, ఎవరినో ఇద్దరు పెట్టి గడి పెట్టినట్టున్నా? మరి ఈ హౌసింగ్ బోర్డు మెయింటైన్ చేసే కృష్ణమూర్తి అంటే ఎకసకాల. ఇంకాసేపు ఇక్కడ ఏం జరుగుతుందో చూడరా, బాగా చూడు. ఎవరో ఇద్దరు చిక్కినట్టున్నారు, ఏం జరుగుతుందో ఏమో. ఏది ఏమైనా మన కృష్ణమూర్తి చాలా స్ట్రిక్ట్ గా లేకపోతే మీలాంటి వాళ్ళు మెయింటైన్ చేయగలనా? ఇప్పుడు వస్తాడుగా, రాని. వీడా బైక్ పార్టీ కదా, వీడొస్తున్నాడు ఏంటి? తప్పకండి. నువ్వా ఆ రోజు నా బండిని తగలబెట్టింది నువ్వే కదా? దాన్ని గుర్తు చేసుకుంటారు, వదిలేండి. మీరేంటి ఇటు వచ్చారు? నా కూతురు విమల తప్పు చేసిందని ఫోన్ చేశాడు. ఎవడా వాడు? విమల మీ అమ్మాయా? అవును అయ్యా. ఆ రోజు నేను చేసిన తప్పు ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడయ్యా. ఈ దేశం కోసం పోరాడిన మీ కుటుంబ గౌరవం కాపాడడానికి వాళ్ళని లోపల ఉంచానయ్యా. మీ అమ్మాయి ఎవడో ఉల్ఫా గారితో తిరుగుతోంది, వాడిని కూడా పట్టి లోపలేశానయ్యా. నా కూతురే కనుక తప్పు చేస్తుంటే దాన్ని ఇక్కడే కాల్చి చంపేస్తాను. ఏంటయ్యా ప్రధానికి కాలుస్తానంటావు? ఇంటికి తీసుకెళ్లి ఈ వయసులో ఇలాంటి తగవని కాస్త బుద్ధి చెప్పండి. ఒక్క నిమిషం ఉండండి. రాయిలాగా మీ నాన్న వచ్చాడు, క్షమాపణ అడుగు. ఇదేంటి ఇలా పరిగెత్తాడు? ఏం జరిగిందమ్మా? నాన్న బయట వాడిని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ఇతను తప్పుగా ఊహించుకొని పోలీసులకి ఫోన్ చేస్తానన్నాడు. వద్దు మా నాన్నకి ఫోన్ చేయండి అని చెప్తే, అయితే అంతవరకు నా కస్టడీలో ఉండండి గదిలో పెట్టి బంధించాడు నాన్న. వాడు చీకటిని చూడగానే కెవ్వు నరిచాడు, తరువాత నన్ను చెరిచాడు. అన్నిటికీ కారణం వీడే నాన్న. బయట క్వశ్చన్స్ అడుగుతున్న నా కూతుర్ని గదిలో పెట్టి బంధించి దాని బతుకునే క్వశ్చన్ మార్కు చేసావు కదరా. ఉండవా? ఈసారి నువ్వు తప్పించుకోలేవురా. మళ్ళీ షూటింగ్. ఎన్నిసార్లు ట్రై చేసినా వీటిని సెట్ చేయడం మీ వల్ల కాదు. హాయ్ పూజ. హాయ్ గౌతమ్. ఎంట్రన్స్ ఎగ్జామ్ బాగా రాసావా? సూపర్ గా రాశాను. ఓకే, ఊటీకి ఎప్పుడు బయలుదేరుతున్నావు? రేపే బయలుదేరుతున్నాను. వచ్చిన పని అయిపోయిందిగా, ఇక ఈ ఊళ్ళో నాకేం పని. ఇదిగో పూజ, 1000 రూపాయలు. నేను పందెంలో ఓడిపోయాను, ఎంతో ట్రై చేశాను కానీ నేను సెట్ చేయలేకపోయాను. యు ఆర్ వెరీ లక్కీ. ఐ నో. హే, ఏం పందెం అది? ఓ అదా, నా దగ్గర ఓ గేమ్ ఉంది. వట్టి పేపర్స్, వాటిని సెట్ చేయాలి. ఏంటి సెట్ చేయాలా? అవును. ఆ పేపర్స్ ని ఆర్డర్ లో పెడితే వాటిలో ఒక సంతోషమైన మెసేజ్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్. ఏ మెసేజ్? అదేమిటో నాకే తెలీదు, కానీ చాలా కష్టం. ఇంతవరకు 27,000 రూపీస్ గెలుచుకున్నాను. వాటిని సెట్ చేయడం ఇంతవరకు ఎవరి వల్ల కాలేదు. దానికి ఇకపైన ఎవరైనా పుట్టుకు రావాలి. ఏంటి అలా అంటావు పూజ? నేను సెట్ చేసి చూపిస్తాను. మీ వల్లే కానే కాదు. చేసి చూపిస్తాను. సెట్ చేస్తే నువ్వు గెలిచిన డబ్బంతా నాకు ఇచ్చేస్తావు పూజ? తప్పకుండా. ఇట్స్ ఎ బెట్. ఛాలెంజ్. కమ్. ఓకే, నీ డబ్బు కోసం నేను ఇది చేయడం లేదు. నేను దేన్నైనా గెలవగలనని ప్రూవ్ చేసి చూపిస్తాను. అట్లీస్ట్ నా మూలంగానైనా ఆ పేపర్స్ లో ఏముందో నీకు తెలుస్తుంది. ఓకేనా? గౌతమ్, నువ్వు తప్పకుండా ఓడిపోతావు. ఎంతమంది ఓడిపోయినా ఈ గౌతమ్ ఖచ్చితంగా గెలుస్తాడు. థ్యాంక్ యూ గర్ల్స్. థ్యాంక్ యూ. ఏంటి గౌతమ్, టెన్షన్ గా ఉందా? ఓడిపోతానని భయమా? వాచ్ మీ. Come
ఆన్ గౌతమ్. గుడ్ లక్. గౌతమ్, నువ్వు కూడా ఈ పందెంలో ఖచ్చితంగా ఓడిపోతావు. గెలిచాకే ఇక్కడి నుంచి పెడతాను. అయితే మన వార్డెన్ తో చెప్పి గౌతమ్ కి ఒక రూమ్ ఏర్పాటు చేయిద్దాం. నా ఊపిరి నీకోసమే, వెలిగే నా కన్నుల ఎదుటే నిలిచా. ఎస్, నేను గెలిచాను. ఏయ్, మేమంతా అప్పుడే చెప్పాం కదా, సుబ్రహ్మణ్యం మనసులో నువ్వు ఉన్నా పూజ. సుబ్రహ్మణ్యం నిన్నెంత గాఢంగా ప్రేమిస్తున్నాడో ఈ కవితని చూస్తేనే అర్థమవుతుంది పూజ. గౌతమ్ గానే లేకపోతే సుబ్రహ్మణ్యం ప్రేమ నీకు తెలిసేది కాదు పూజ. గౌతమ్, చాలా థ్యాంక్స్ గౌతమ్. యు సో గ్రేట్, యుర్ ఎ జీనియస్. ఇంతవరకు సుబ్రహ్మణ్యం మనసులోనే దాచుకునే ప్రేమని నువ్వు చాలా అందంగా బయట పెట్టావు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నాకు సుబ్రహ్మణ్యం మీద ప్రేమ, అతనికి నా మీద ప్రేమ. మేమిద్దరం ఇంతవరకు చెప్పుకొని ప్రేమని నీ ద్వారా తెలుసుకున్నాను. చాలా థ్యాంక్స్. సుబ్రహ్మణ్యానికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను, మనందరం కలిసి అతను ఆట పట్టిద్దాం. ఓకే ఓకే, నేను వెంటనే సుబ్రహ్మణ్యానికి ఫోన్ చేస్తాను. పూజ, ఒక్క నిమిషం. ఏంటి? ఎన్నాడు ఓపిక పట్టావు? ఈ ఒక్కరోజు ఆగు. ఎందుకు? ఇది ఫోన్లో చెప్పాల్సిన విషయం కాదు పూజ. ఎన్నాళ్ళు సుబ్రహ్మణ్యం తన ప్రేమను మనసులోనే దాచుకున్నాడు కదా పాపం. ఈ విషయం డైరెక్ట్ గా చెప్తేనే అతని నిజమైన సంతోషాన్ని నువ్వు చూడగలవు. ఈ ఒక్కరోజు వెయిట్ చేయి. రేపు ఉదయం సుబ్రహ్మణ్యాన్ని నేనే తీసుకొస్తాను. మీ ప్రేమని ఇద్దరు కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు కానీ. ఓకే ఓకే ఓకే. గుడ్ నైట్. గుడ్ నైట్. ఎలా ఉంది? హలో సుబ్రహ్మణ్యం. భలే కొట్టారా, సూపర్ షాట్ రా. మీరు కానివ్వండిరా. ఏంటి? నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. పర్సనల్. పద చెప్తాను. ఇక మీద పూజ కోసం నువ్వు నేను గొడవ పడనక్కర్లేదు సుబ్రహ్మణ్యం. అర్థం కాలేదా? నీకు పూజ అంటే ఇష్టం, కానీ పూజకి నేనంటే ఇష్టం. అబద్ధం కాదు సుబ్రహ్మణ్యం, నిజమే చెప్తున్నాను. ఇప్పుడే లేడీస్ హాస్టల్లో నన్ను అడిగింది, ఆగిపోయిన పెళ్ళి ఏం మళ్ళీ జరగకూడదు అని. ఇక మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. నీ లవ్ని తప్పని అనడం లేదు. ఒక అమ్మాయి అందంగా కనిపిస్తే ఎంతో మంది లవ్ చేస్తారు, కానీ ఆ అమ్మాయి ఎవరిని లవ్ చేస్తుందన్నదే ముఖ్యం. నీకు డౌట్గా ఉంటే నువ్వే పూజకు ఫోన్ చేయి. వద్దు, నేనే చేసిస్తాను. వెయిట్, స్పీకర్ ఆన్ చేస్తాను. తన నోటి మాట నువ్వే విను, అప్పుడే నమ్ముతావు. హలో. హే పూజ. హాయ్ గౌతమ్. ఏంటి ఇంకా రొమాంటిక్ మూడ్ లోనే ఉన్నావా? ఎస్ గౌతమ్, యు ఆర్ సో స్వీట్. నా ఈ రొమాంటిక్ మూడ్ కి నువ్వేగా కారణం. నిజంగా అంటున్నావా? నిజంగా గౌతమ్, నాలో దాగున్న ప్రేమని నువ్వు బయటకు వచ్చేలా చేశావు. హే, నువ్వు గనుక లేకుంటే ఈ అద్భుతమైన ప్రేమని నేను తెలుసుకోలేకపోయి ఉండేదాన్ని. పూజ, నీకంటే ఈ ప్రేమ వల్ల నేనే ఎక్కువ సంతోషంగా ఉన్నాను, కానీ మీ ఫ్యామిలీని తలుచుకుంటేనే భయంగా ఉంది. నువ్వేం భయపడకు, మనిద్దరం కలిసే ఊటీకి వెళ్తున్నావు, మా వాళ్ళని ఒప్పిస్తున్నావు, వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేయిస్తున్నావు. ఇక ఆ దేవుడే వచ్చి ఆపినా ఈ పెళ్లి ఆగే ఛాన్సే లేదు. ఓకే పూజ, గుడ్ నైట్. గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్. నువ్వేం బాధపడకు సుబ్రహ్మణ్యం. పూజ లేకుంటే ఏంటి, నీకు మీనా ఉందిగా. చూడు సుబ్రహ్మణ్యం, ఇంతకు ముందు నేను నిన్నెప్పుడు ఇలా చూడలేదు. నాకు చాలా బాధగా ఉంది. సుబ్రహ్మణ్యం, దేవుడు మన నుదుట ఎలా రాసి పెట్టుంటే
అలాగే జరుగుతుంది. ఊరికే ఆలోచించి ఆలోచించి మనసుని పాడు చేసుకోకు. మర్చిపోవాలి. సుబ్రహ్మణ్యం, పూజ అంటే నీకు ఎంత ప్రేముందా? రోజు ఆమెనే తలుచుకుంటూ కుమిలిపోతున్నావు కదూ. నిన్ను ఓదార్చడం ఎవరి వల్ల కాదు. నీ కన్నీరే నిన్ను ఓదార్చాలి. గౌతమ్, గౌతమ్, రాత్రంతా నిద్రే పట్టలేదు. సుబ్రహ్మణ్యాన్ని లవ్ చేస్తున్నట్టు నేను మొదటిసారి చెప్పబోతున్నాను. అవును, సుబ్రహ్మణ్యం ఎక్కడా? ఏమైంది గౌతమ్, ఎందుకు ఇలా డల్గా ఉన్నావు? సుబ్రహ్మణ్యంతో మాట్లాడాను. నా విషయం చెప్పావా? దానికంటే ముందే సుబ్రహ్మణ్యం తను లవ్ చేస్తున్న అమ్మాయి గురించి నాతో చెప్పాడు. నీలాగే నేను షాక్ అయ్యాను. సుబ్రహ్మణ్యానికి హౌసింగ్ బోర్డులో ఉన్న అమ్మాయికి లవ్ అట. ఇప్పుడు అది పెళ్లి వరకు వెళ్ళింది. తొందరపడకు సుబ్రహ్మణ్యం, కాస్త ఆలోచించు అన్నాను. పూజ కోసం నువ్వు వెయిట్ చేస్తూ ఉండొచ్చు, కానీ నాకు ఆ అవసరం లేదు అన్నాడు. నేను ఇచ్చిన పేపర్స్ వల్ల ఖచ్చితంగా నా మనసుని అర్థం చేసుకుంటుంది అనుకున్నాను. కానీ దాన్ని తమాషాగా తీసుకొని అందరితోనూ బెట్టు కట్టింది అన్నాడు. Leave me!